ఆదివారం వనపర్తిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి 1000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో మాట్లాడుతూ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. ప్రధాని మోడీతో సమస్యేం లేదని, కిషన్ రెడ్డితోనే లొల్లి అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు సైందవుడ్లా అడ్డుకుంటున్నాడని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం 10 సార్లు కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడానని, ఒక్కసారైనా ప్రధాని దగ్గరికి పోదాం అన్న మాట అతని నోటి వెంట రాలేదని కేంద్ర మంత్రిపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మేం కష్టపడి పనులు సాధిస్తే ఆయన ఖాతాలో వేసుకుంటాడన్న సీఎం పనులకు అనుమతులు రాకపోతే రాష్ట్రంలో సీఎం ఏమీ చేయటం లేదని ఆరోపణలు మాత్రం తన మీద వేస్తాడని విమర్శించారు. ప్రతిసారి నువ్వేం చేశావని ప్రశ్నిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఆయన తెలంగాణకు ఏం చేశాడో చెప్పాలంటూ నిలదీశారు రేవంత్. కిషన్ రెడ్డి తన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడన్న దుఃఖంలో ఉన్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం కష్టపడుతుంటే, సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నాడని అన్నారు. తనకన్నా చిన్నోడు సీఎం అయ్యాడన్న అసూయ కిషన్ రెడ్డి మాటల్లో కనిపిస్తోందని, అందుకే రాష్ట్రాభివృద్ధికి అడ్డం పడుతున్నాడని, కాళ్లల్లో కట్టెలు పెడుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్కు వస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశాడని, అదే ఖట్టర్ తెలంగాణకు వచ్చి హైదరాబాద్లోని సమీక్ష పెడితే కిషన్ రెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తెలంగాణకు విద్యుత్లో ఆర్థిక సాయం చేయాలని, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఖట్టర్ను కిషన్ రెడ్డి ఎందుకు అడగలేదు అని సీఎం రేవంత్ నిలదీశారు. ఇదే సమావేశానికి వచ్చిన ఈటల రాజేందర్ మెట్రోను మేడ్చల్ వరకు ఇవ్వాలని అడగలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఈ నెల 10 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించాలని సవాల్ చేశారు. త్వరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా 17 మంది ఎంపీలు, 7 రాజ్యసభ సభ్యులతో సెక్రటేరియట్లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఆ సమావేశానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వచ్చి సూచనలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల వివరాలు, తీసుకోవాల్సిన అనుమతులతో మీరు వస్తే అవన్నీ తీసుకొని ఢిల్లీకి పోయి సాధించుకుందాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.